ఒక్క రోజులో ఆర్టీసీకి 22.45 కోట్ల ఆదాయం అంట. 101% దాటిన ఓఆర్. అంటే ఇది ఒక విధంగా అంటే ఉచితం అనేది ఆర్టీసీకి ఒక లాభదాయకం అని అయితే ఇక్కడ సజ్జనార్ సార్కి మనం ఒకటి చిన్న మనవి చేస్తున్నాము. సో మొన్న నేను 2-3 ఇన్సిడెంట్లు ఇవి వినిండే ఆర్టీసీలో. సార్ మహిళలు సడన్గా ఎప్పుడైనా లేట్ అయ్యో సాయంత్రం కొంచెము దూరము అంటే ఎక్కడన్నా అడిగిన ప్లేస్లో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్ ఆపట్లేదు. వాళ్ళ రీజన్ ఏమంటున్నారంటే ఫ్రీనే ఇస్తున్నాం కదమ్మా మళ్ళీ నువ్వు అడిగిన తోట ఆపుతారా అంటున్నారు. సజ్జనార్ సార్ మీరు చూస్తే ఇది సో మీ డ్రైవర్లకు మీ కండక్టర్లకు ఇన్స్ట్రక్ట్ చేయండి. సో గవర్నమెంట్ ఓ స్కీమ్ పెట్టింది, ప్రతి టికెట్ ఇస్తున్న దానికి గవర్నమెంట్ డబ్బులు పే చేస్తా అంటుంది. సో దాని అంటే ఫ్రీ వస్తుందంటే కండక్టర్ ఇంట్లో నుంచి ఇస్తలేడు, తర్వాత డ్రైవర్ ఇంట్లో నుంచి ఇస్తలేడు. సో మీరు మీ ఆర్టీసీ కండక్టర్లకు బస్సు డ్రైవర్లకు కంపల్సరీ స్ట్రిక్ట్ ఇన్ఫార్మ్ చేయండి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అయితేనేమి, లేదంటే ఆడవాళ్ళు అంటే ఏడంటే ఆడైతే ఆపమని చెప్పారు కదా. పరిస్థితులు అనుకూలించినప్పుడు బస్సు ఆపండి అంటే చాలా కేసెస్ నేను 2-3 ఇన్సిడెంట్లు విన్నాం మా ఊర్లోనే. సో బస్సు ఆపు కొంచెం అంటే దాదాపు 1-2 కిలోమీటర్లు నీళ్ళు ఉంది ఇట్లా ఆపు అంటే నువ్వేం పైసలు ఇచ్చెక్కినావా అమ్మ ఏడంటే ఆడ ఆపనికే అంటున్నారంట. గవర్నమెంట్ ఇస్తుంది కదా, గవర్నమెంట్ ఇస్తుంది కదా అంటే వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంటే సో అది తీవ్ర విమర్శలు పాలయ్యే అవకాశం ఉంది. సో మీరు 50 కిలోమీటర్లు ఆ మహిళను ఫ్రీ తీసుకుపోయింటారు, కానీ ఆడ ఆపకపోవడం అనేది ఆమెలోన మైనస్ని క్రియేట్ చేస్తుంది. సో ఆమె 10 మందికి చెప్తుంది, అది మౌత్ స్ప్రెడ్ అయిందంటే గవర్నమెంట్కు మైనస్, ఆర్టీసీకి కూడా దెబ్బ పడుతుంది. సో కంపల్సరీ సజ్జనార్ గారికి మనం అపీల్ చేస్తున్నాము, సార్ మీ డ్రైవర్లకు మీ కండక్టర్లకు ప్యాసింజర్తో రెస్పెక్ట్గా ఉండమని నేర్పేయండి. ప్యాసింజర్ ఎవరు కూడా మాకు ఫ్రీ ఇవ్వమని అడగలేదు. ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్ అది, దానికి డిమాండెడ్గా తీసుకునే హక్కు ప్రజలకు ఉంది. డిమాండెడ్గా తీసుకునే హక్కు ప్రజలకు ఉంది. అంటే ఏడంటే ఆడ ఆపాలని లేదు, కానీ రిక్వెస్ట్ చేసినప్పుడు అడిగినప్పుడు ఆపేటట్టు మీ వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేయండి. అంతే అని మీరు బస్సులు పైసలు ఇచ్చి బస్సు ఎక్కినరా మీరు అడిగిన తోట ఆపనికే ఈ మాటలు అయితే సరైనవి కావు. బస్సు ఆపాలి. సో మీరు ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా ఏడంటే ఆడ ఆపాలి, లేకపోతే ఏడంటే ఆడ ఎక్కించుకోవాలి అనేటువంటి మాటలు చాలా సాధారణంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో కంపల్సరీ అయితే సజ్జనార్ గారు దాని బాధ్యులైనటువంటి అధికారులు దీనిపైన కంపల్సరీ చర్యలు తీసుకోవాలి ఇమీడియట్గా. అవి ఎవరైనా ఇట్లాంటివి ప్యాసింజర్స్ తోటి రాంగ్గా మాట్లాడినట్టు మాత్రం యాక్షన్ తీసుకుంటామని చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది.